అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కామారెడ్డి జిల్లాలో ముగ్గురి మృతి కేసులో సంచలనం వెలుగు చూస్తోంది. పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదికలో షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. నీళ్లలో మునగడంతోనే ముగ్గురు చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఇక ముగ్గురి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోస్ట్ మార్టం నివేదిక తేల్చింది. ముగ్గురు ఒకేసారి చనిపోయారా, ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే కాపాడేందుకు వెళ్ళి మిగిలిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారా అనే కోణంలో కూడా విచారణ సాగుతోంది. బికనూరు పిఎస్ నుంచి అడ్లూరు ఎల్లారెడ్డి వరకు దారి పొడవునా సీసీ ఫుటేజ్ సేకరిస్తున్నారు పోలీసులు. బుధవారం మధ్యాహ్నం 1:20 ముగ్గురి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. ముగ్గురి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. శృతి, నిఖిల్ మధ్య ఆత్మహత్య గురించి చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ లేదు ఇద్దరం కలిసి చేసుకుందామంటూ ఇద్దరు కూడా చాటింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎస్ఐ 3 సెల్ ఫోన్లో ఒకటి మాత్రమే అన్లాక్ అయింది. ఆర్థికపరమైన అంశాల కోణంలోనూ విచారణ జరుగుతోంది. ముగ్గురు బ్యాంక్ ఖాతా వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. మొత్తం మీద ఒకరు ఆత్మహత్య చేసుకుంటే కాపాడేందుకు వెళ్ళిన ఇద్దరు కూడా నీళ్లలో మునిగి చనిపోయారా, అసలు ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బికనూరు ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, బీబీపేట యువకుడు నిఖిల్ అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులోకి మునగడంతోనే చనిపోయినట్లుగా పోస్ట్ మార్టం అయితే ప్రస్తుతం ప్రాథమికంగా నివేదిక ఇచ్చింది. నీటిలో ఊపిరాడక మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ముగ్గురి శరీరాలపై ఎట్లాంటి గాయాలు లేవని ఈ నివేదికలో వెల్లడైంది. అయితే ముగ్గురు కలిసి చనిపోయారా లేదా ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే కాపాడేందుకు యత్నించిన మిగిలిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారనే విషయంపై ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ఇంకా పూర్తి అంశాలు పోలీసులు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గంగారెడ్డి జైన్ అయ్యారు. గంగారెడ్డి, పోలీసులు ప్రాథమికంగా వచ్చిన అంచనా ప్రకారం పోస్ట్ మార్టం నివేదిక కూడా అదే అంశాలను వెల్లడిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ముగ్గురి కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రాథమికంగా పోస్ట్ మార్టం నివేదిక ఏం చెప్తుంది, అలాగే పోలీసులు ఎలాంటి ఫాలోఅప్ చేస్తున్నారు? కామారెడ్డి జిల్లాలో ముగ్గురు మృతి కేసు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోస్ట్ మార్టం నివేదికకు సంబంధించి చూస్తుంటే షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. నీళ్లలో మునగడంతోనే ముగ్గురు మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ముగ్గురు ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని కూడా పోలీసులు పోస్ట్ మార్టం నివేదికలో కేవలం ముగ్గురు చనిపోయారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తులో నిజాలు చెప్పాయి. ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే వారిని కాపాడేందుకు మరొకరు ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు నీళ్లలో మునగడంతో ముగ్గురు ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బిక్నూరు పిఎస్ నుంచి బయలుదేరిన ఎస్ఐ సాయి కుమార్ అడ్లూరు ఎల్లారెడ్డి వరకు ఆయన బయలుదేరిన సీసీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలించారు. అయితే బుధవారం మధ్యాహ్నం 1:26 ముగ్గురి ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయని తెలిసింది. దానికి అంతటా ముగ్గురు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయని తెలియడంతో దానికి అంతటికి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో కూడా కాల్ డేటా ఆధారంగా అన్ని కోణాల్లో పరిశీలిస్తున్న పరిస్థితిని వాట్సాప్ చాటింగ్ లో పూర్తిగా బయటపడ్డ నిజాలను శృతి, నిఖిల్ మధ్య ఆత్మహత్య గురించి చర్చ కొనసాగింది. నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి దీనికి అంతటికి సంబంధించి ఒకరికంటే ఒకరు ఈ ఆత్మహత్య పాల్పడే దిశగా వాట్సాప్ చాటింగ్ లో పూర్తిగా నిజాలు వెల్లడయ్యాయి. దీనికి అంతటికి సంబంధించి లేదు ఇద్దరం కలిసే చేద్దామని పూర్తిగా ఏదైతే ఈ ఇద్దరు కూడా అనుకున్న పరిస్థితి ఉంది. ఈ వాట్సాప్ చాటింగ్ లో మాత్రం ఎస్ఐకి సంబంధించిన 3 సెల్ ఫోన్లు వాడుతున్నాడు. అందులో ఒకటే సెల్ ఫోన్ సంబంధించిన అన్లాక్ అయింది. మిగతా 2 సెల్ ఫోన్లు ఎక్కడ కూడా అది ఓపెన్ కావాలని పోలీసులు పూర్తి స్థాయిలో దానికి అందరికి సంబంధించి ఈ నివేదికల ఆధారంగా ఏదైతే ఎస్ఐకి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు కానీ దానికి అందరికీ చూసి అదేవిధంగా నిఖిల్కి సంబంధించిన బ్యాంకు లావాదేవీల ద్వారా అసలు ఏం జరిగింది ఏంటి అనే కోణంలో కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు మృతి చెందడం మాత్రం వల్ల పూర్తిగా ఆత్మహత్యనే చేసుకున్నారని చెప్పారు. ఎందుకంటే ఈ శృతి చెరువులో దూకడంతో నిఖిల్ కూడా చెరువులో దూకాడు. శృతిని కాపాడే దిశగా ఒకరంటే ఒకరు చనిపోదామని డిసైడ్ అయిన నేపథ్యంలో అదే కోణంలో కూడా వీరిద్దరిని కాపాడేందుకు ఎస్ఐ సాయి కుమార్ దూకడంతో మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా సాయి కుమార్ కూడా ఆయన కడుపులోకి నీళ్లు పోవడంతోనే మృతి చెందారని చెప్పి పోలీసులు నిర్ధారణ ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పూర్తిగా అలాంటి కోణాలే బయటకు వచ్చాయి. ఏదేమైనప్పటికీ ఎస్ఐ సాయి కుమార్ కు
స్విమ్మింగ్ రాకపోవడంతోనే మృతి చెందారని చెప్పి పోలీసులు పూర్తిగా నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే స్విమ్మింగ్ రావడం కూడా పోలీసు ఉద్యోగంలో భాగమే, కానీ ఆయనకు స్విమ్మింగ్ రాలేదనే కోణం కూడా పోలీసులు పూర్తిగా నిర్ధారణకు వచ్చారు. ఇలాంటి ఘటనలు ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం ఘటన పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది. దీనికంటే జిల్లాలో కూడా పోలీసులు ఇద్దరు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తులు కూడా మృతి చెందడంతో దీనికి అందరికీ కూడా ఏదైతే పోలీసులు విస్మయానికి గురయ్యారు. ఈ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న శృతి, అంతకుముందు అక్కడే విధులు నిర్వహించిన సాయి కుమార్, ఆయనతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్న నిఖిల్, ముగ్గురు కూడా ఒకరంటే ఒకరు ఇష్టపడేవారని చెప్పి వారికి సంబంధించిన బంధువులు కానీ దానికి సంబంధించి పూర్తిగా పోలీసులు ఆ కోణంలో బంధువులందరూ కూడా ఎంక్వైరీ చేశారు. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం అయితే ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణ. ముఖ్యంగా ఏదైతే ఎస్ఐ సాయి కుమార్ భార్య మహాలక్ష్మికి సంబంధించి ఆమె ఎలాంటి వాంగ్మూలం ఇస్తుంది. గత వారం రోజుల నుంచి కూడా ఎస్ఐ సాయి కుమార్ కు భార్య మహాలక్ష్మి మధ్య గొడవ జరిగింది. ఈ విషయమే మీరు ఎందుకు ఈ గొడవ మీ మధ్యలోకి వెళ్తున్నారనే కోణంలో కూడా ఆమె వారించినట్టు తెలుస్తుంది. ఇది ఏదైనా సరే ప్రేమ వ్యవహారం ఉంటే దాన్ని పిలిచిగా పెట్టుకోవాలి, మాట్లాడుకుని కూర్చోవాలి, మీరెందుకు మధ్యలోకి వెళ్తున్నారని చెప్పి ఆమె వారం రోజుల నుండి ఇంటికి సాయి కుమార్ ఏదైతే ఇంటి నుండి ఆమె తల్లిగారింటికి వెళ్ళినట్టు తెలుస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మొత్తం మీద ఇంకా మిస్టరీ అయితే వీడలేదు. ప్రాథమికంగా ముగ్గురు కూడా నీళ్లలో మునిగి చనిపోయినట్టుగా పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. ఇక ఒకరు ఆత్మహత్యకు ప్రయత్నిస్తే కాపాడేందుకు వెళ్ళి మిగిలిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే నీళ్లలో మునగడంతోనే ముగ్గురు చనిపోయినట్లుగా అయితే నిర్ధారించారు. ముగ్గురు ఒంటిపై ఎలాంటి గాయాలేవని నివేదిక తేల్చింది. మొత్తం మీద వారి కాల్ డేటా అలాగే వాట్సాప్ చాటింగ్ ఆధారంగా కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఎస్ఐకి సంబంధించిన 3 ఫోన్లు, అందులో ఒక ఫోన్ మాత్రమే అన్లాక్ అయినట్టుగా తెలుస్తోంది. సో శృతి, నిఖిల్ మధ్య ఆత్మహత్య గురించి అంతకుముందే వాట్సాప్ చాట్ జరిగినట్టుగా తెలుస్తుంది. మధ్యలో కాపాడేందుకు వెళ్ళిన ఎస్ఐ కూడా మృతి చెందారా, ఏం జరిగింది? మొత్తం మీద పోలీసులు ఇంకా ఈ అంశంపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు, లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆర్థికపరమైన అంశాల కోణంలోనూ విచారిస్తున్నారు. ముగ్గురి బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.